చాలా సంవత్సరాల క్రితం ఒక వృద్ధుడు తన ముగ్గురు కొడుకులతో కలిసి ఎడారిలో నివసించేవాడు. తన జీవిత కాలంలో అతని ఆస్తి 17 ఒంటెలను సంపాదించాడు. ఎడారిలో రవాణా కోసం ఒంటెలను అద్దెకివ్వడం అతని వ్యాపారం. సడన్ గా ఒకరోజు అతను చనిపోతాడు. తను సంపాదించిన ఆస్తి అయినటువంటి ఒంటెలను ముగ్గురు కొడుకులు ఎలా పంచుకోవాలో ఒక వీలునామాలో రాసి చనిపోతాడు. అంత్యక్రియల తర్వాత ముగ్గురు కొడుకులు వీలునామాను చదువుతారు. తన వీలునామాలో చెప్పినట్లుగా అతని అన్ని ఆస్తులను కూడా 3 సమాన భాగాలుగా విభజించారు. కానీ 17 ఒంటెలను మాత్రం వేరువేరుగా విభజించాడు. 17 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని సమానంగా పంచుకోలేరు. కానీ వీలునామాలో ఈ విధంగా రాశాడు: పెద్ద కొడుక్కి 17 ఒంటెల్లో సగం కలిగి ఉంటాడని, రెండవ కొడుక్కి 17 ఒంటెల్లో 3వ వంతు వర్తిస్తుందని, మూడవ కొడుక్కి 17 ఒంటెల్లో 9వ వంతు వర్తిస్తుందని చెప్తాడు. అయితే ఈ ముగ్గురు కొడుకులు కూడా ఆ వీలునామా ప్రకారం ఒంటెలను పంచుకోలేకపోతారు. కాబట్టి ఈ సమస్యను తెలివైన వాడు అయినటువంటి గ్రామ అధిపతి వద్దకు తీసుకెళ్తారు. ఈ గ్రామ అధిపతి మాత్రం ఈ సమస్యను సింపుల్ గా పరిష్కరిస్తాడు. అయితే ఈ గ్రామ అధిపతి ఈ 17 ఒంటెలను కూడా ఎలా విభజించాడు అనేది మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి. దీనికి సరైన ఆన్సర్ ఎవరి నుంచి వస్తుందో చూద్దాం.